ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన, నేరు 6 కేంద్ర మంత్రులతో భేటీ. నేడు రాజానగరం నియోజకవర్గాల్లో మంత్రి లోకేష్ పర్యటన. అన్నయ్య యూనివర్సిటీలో నూతన భవనాలకు ప్రారంభోత్సవం. రేపు తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో పవన్ కళ్యాణ్ పర్యటన. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్న జనసేనాని. హైదరాబాద్లో రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిది. నేడు పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సులో ప్రసంగం. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ. పార్టీ మారినట్లు ఆధారాలు లేవన్న స్పీకర్ గడ్డం ప్రసాద్. లిక్కర్ కేసులో నేటితో ముగియనున్న నిందితుల రిమాండ్. వైద్య పరీక్షలు చేసి కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం. సిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో మరో సిట్ ఏర్పాటు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జి సీఎండీగా మనీష్ రాజ్. జనవరి 1 నుంచి బాధ్యతలో స్వీకరణ. ముగిసిన ప్రభాకర్ రావు సిట్ విచారణ. నేడు సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్ట్ అందజేత. నేటి నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో నేషనల్ బుక్ ఫెయిర్. కవి అందశ్రీ పేరుతో పుస్తకాల పండుగ. కిషన్ రెడ్డి నివాసులో బీజేపీ ఎంపీలకు డిన్నర్. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా విందు. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట. 15,000 కోట్ల విలువైన భూములపై తీర్పు. ఐబొమ్మ రవి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి హెచ్డి ఫార్మెట్లో రికార్డు. విద్య, వైద్య ప్రభుత్వ ఆధీనంలోనే రంగాలు ఉండాలి. వ్యవస్థలను ప్రైవేట్ పరం చేయొద్దన్న వైఎస్ జగన్. నేటి నుంచి 2వ దశ అటల్ మోదీ సుపరిపాలన యాత్ర. హాజరు కానున్న మంత్రి అచ్చెన్నాయుడు. డిసెంబర్ 27న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. పార్టీ సంస్థాగత నిర్మాణంపై కీలక నిర్ణయాలు. నటి నిధి అగర్వాల్ ఘటనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు. ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు. ప్రధాని మోదీకి ఆర్డర్ ఆఫ్ ఉమెన్ పురస్కారం ప్రదానం. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి. మరో 20 దేశాలపై అమెరికా ట్రావెల్ బ్యాన్. టాంజానియా, జింబాబ్వేతో సహా పలు దేశాలపై నిషేధం. ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం తీవ్రత. గాలి నాణ్యత సూచి AQI 358 వద్ద నమోదు. H1B దరఖాస్తుదారులకు కష్టకాలం. వీసా అపాయింట్మెంట్ 2026 అక్టోబర్కు వాయిదా. భారత్, ఒమాన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. జౌళి, వ్యవసాయ, తోలు ఉత్పత్తులపై MOU. సిడ్నీ టెర్రర్ అటాక్ దర్యాప్తులో భారత్ బృందం. అక్రమ్ ఆన్లైన్ కార్యకలాపాలపై ఫోకస్. పాకిస్తాన్ బిచ్చగాళ్లపై సౌదీ కొరడా. 56,000 మందిని వెనక్కి పంపినట్లు వెల్లడి.
ప్రపంచవ్యాప్తంగా అవతార్ 3 ప్రభంజనం భారీ కలెక్షన్ల దిశగా విజువల్ వండర్.